ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమంటే బుధుడు, శుక్రుడు. భూమికి గల ఏకైక ఉపగ్రహము చంద్రుడు. భూమికి చంద్రునికి మధ్య గల దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. సూర్యుడికి బుధుడికి మధ్య దూరం 85 మిలియన్ కిలోమీటర్లు. 85 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడికి వరుణుడికి మధ్య దూరం 4,500 మిలియన్ కిలోమీటర్లు. 4,500 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుని చుట్టూ తిరిగే అతి చిన్న రాతి వస్తువులను గ్రహ శకలాలు అంటారు. గ్రహ శకలాలు అత్యధికంగా ఏ గ్రహ కక్ష్యల మధ్య కనిపిస్తాయంటే అంగారకుడు మరియు బృహస్పతి. నెక్స్ట్, బుధ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? అదే బుధ భ్రమణానికి పట్టే కాలం 88 రోజులు. బుధ గ్రహం తన చుట్టూ తాను తిరుగుటకు ఇది బుధుడి యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు. బుధుడి యొక్క భ్రమణ కాలం 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 255. శుక్రుడు 255. శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. రఫ్గా 250, దగ్గరలో 2. భూమి సూర్యుని చుట్టూ, ఈ 2 మనకు తెలిసినవే. భూమి యొక్క ఉపగ్రహాలు ఒకటే. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం అంగారకుడు 687. అంగారకుడు 687. అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే రోజు 1 రోజు. అంగారకుడు ఉన్న ఉపగ్రహాలు 2. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు. బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం రఫ్గా 10 గంటలు. బృహస్పతి 10 గంటలు. బృహస్పతికి ఉపగ్రహాల సంఖ్య 79. శని సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 29. శని తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. ఇక్కడ బృహస్పతికి 10 గంటలు, ఇక్కడ శని 10 గంటల 40 నిమిషాలు. శని యొక్క ఉపగ్రహాలు 82. 53 ధృవీకరించినవి, 29 ధృవీకరించబడనివి. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 84 సంవత్సరాలు. ఇంద్రుడు 84. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటలు. 17 గంటల పావు గంట, 17. ఇంద్రుని యొక్క ఉపగ్రహాల సంఖ్య 27. వరుణుడు అంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 164. మరి ఇది 164, ఇది 84. గుర్తుపెట్టుకోండి, 84 ఇంద్రుడు, వరుణుడు 164. మరి వరుణుడు తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు. వరుణుడి యొక్క ఉపగ్రహాలు 14. చంద్రుడు తన చుట్టూ భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం కూడా 27 రోజులే.